నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. ఇతని అధ్యక్షుడు అనాలా డిక్టేటర్ అనాలో తెలియదు. ఏదేమైనా సరే కిమ్ అంటే చాలు ప్రపంచం మొత్తానికి కూడా జిమ్మంటుంది. ప్రత్యేకంగా అమెరికా లాంటి దేశం కూడా ఇతను ఏమీ చేయలేక ఎందుకు వచ్చింది గొడవరా బాబు వీడితో అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కొన్ని సమయాలు చూస్తూ ఉంటాం, కొందరితో మాట్లాడితే అనవసరంగా పెట్టని చెప్పి పక్కన వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి వాడు వీడు. సో ఇప్పుడు ఏమైందంటే నిన్నటి రోజున అన్ఎక్స్పెక్టెడ్గా ఇతను కొన్ని మిసైల్స్ని జపాన్ దగ్గరలో వేశాడు. ఎందుకు వేశాడు? ఇతని ఉద్దేశం ఏంటి? ఎవరు ప్రోత్సహించారు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రత్యేకంగా చైనాని జపాన్ మన ఈ మధ్య కొత్త ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చింది. నువ్వు వెధ వేషాలు వేసావంటే తాట తీస్తాను జాగ్రత్త సుమా, జపాన్ తక్కువ అంచనా వేయకని. పాపం బ్యాడ్ లక్ ఏంటంటే తన పక్కన అమెరికా అండ ఉంది కదా అని చెప్పి ఆ రోజున ఆ డైలాగ్ అంది. నిజమే. కానీ ఈ రోజున అమెరికా రోడీ మామూలు పెంచింది. దాదాగిరి అన్ని దేశ ప్రపంచవ్యాప్తంగా చేయాలని పరిగెత్తు బొక్క బోర్లో పడింది. తనే పడిన ప్రదేశం నుంచి లేవలేకపోతున్నది. ఆ లేవలేకపోతున్న అమెరికా అండ చూసుకుని అన్న ఆ డైలాగులు ఇప్పుడు ఆమె జ్ఞాపకం వస్తున్నాయి. ఆల్రెడీ జ్ఞాపకం వచ్చాయి కిమ్కి. సరే ఈ సమయంలో అమెరికా ఎలాగ వచ్చి ఆదుకోదు కదా అని చెప్పేసి కిమ్ జపాన్ని హింసించదలుచుకున్నాడు. రెండోది సౌత్ కొరియా. సౌత్ కొరియాలో కూడా అమెరికా అక్కడ నెలకొల్పిన థర్డ్ మిసైల్ వీటిని తీసుకెళ్ళిపోయి ఈ గల్ఫ్ ప్రదేశంలో పెట్టడానికి నిర్ణయించుకుంది. ఆల్రెడీ ఆ మిషనరీ అంతా పీకేసింది. మన వీటిలాగా తీసి అక్కడ షామియానాలు ఉంటాయి కదా, షామియానా తీసి పెడతామో అది తీసుకెళ్ళిపోయింది అమెరికా. ఓకే, ఇక్కడితో పర్వాలేదు పోయినా సరే అని పాపం వాళ్ళ సౌత్ కొరియా ప్రెసిడెంట్ వచ్చి బయటకు అందరూ వచ్చి అదే పడకండి మనకేం బెంగలేదని అన్నాడు. కానీ ఇక్కడ ఆయనకి ఉదయంలో ఉన్న సమస్య ఏంటంటే రేపొద్దున ఇక్కడ ఉన్న సైన్యాలు, అమెరికా సైన్యాలు కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడేమో. కారణం ఏంటంటే అమెరికా తను ఇది ఎలాగైనా గెలవాలి, ఇది కనుక నేను ఓడిపోతే నాకు ప్రపంచంలో నా పరుగు పోతుంది అనుకొని ఈ ల్యాండ్ మీద సైనికులు దింపాలనుకుంటున్నది. ఆ దింపాల్సి వస్తే అక్కడ ఇరాన్ సైనికులు చాలా కసి మీద ఉన్నారు. వాళ్ళు ఏ పనిని చేయడానికి ఇష్టపడతారు, వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు నాశనం చేస్తారు. అలాంటి సమయంలో వాళ్ళకి వందల కొద్ది సైనికులు కావాలి. కాబట్టి ఎక్కడెక్కడ అమెరికా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక బలియాగం చేయడానికి సిద్ధమవుతున్నాడు ట్రంప్. మరి కిమ్ ఏం చేస్తాడు? వీటన్నిటికన్నా కూడా డైరెక్ట్గా ఒక బాంబు తీసుకెళ్ళి అమెరికా మీద వేసేస్తే ప్రపంచం మొత్తానికి శాంతి వస్తుంది. అంతకనికి మార్గం లేదు. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడ్ గంట టీవీ 9 లైక్ చేయండి, షేర్